ఇప్పుడు మామూలుగా అంటే నేను స్ట్రగుల్ ఇప్పుడు ఇంతమందిని అడిగాను ఏంటి కెరియర్ బిగినింగ్లో ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? స్ట్రగుల్స్ ఏం లేవు నాకు. అదొకటి నేను చిన్నప్పుడు ఎక్కువ కష్టపడ్డందుకేమో భగవంతుడు నేను ఏ ఆడిషన్కి వెళ్ళి ఆఫీస్ చేసినా వేషం ఇచ్చేటోళ్ళు, నన్ను రిజెక్ట్ చేసిన ఆఫీసులు తక్కువ. ఓకే ఓకే. చూసిన వెంటనే నా పర్ఫార్మెన్స్ చూస్తే షాక్ అయ్యేటోళ్ళు కదా అందరూ. ఫస్ట్ మీరు కూడా భలే చేస్తుంది అట్లా ఆఫర్లు అట్లా చాలా తక్కువ. అక్కడ కూడా తాగుబోతు చేసేవాడు ఇట్లా. అక్కడ డిఫరెంట్ చేసిన ఓ పోలీస్ స్టేషన్లో పడితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అలాంటివి చేసిన తాగుబోతు ఎక్కువ మార్క్ కదా. ఇంతమందిలో అమ్మాయి ఇటు చేస్తాంటే అసలు అదిరిపోతుందని అట్లా బాగా ఆ రకంగా ఆడిషన్ చేసిన దాంట్లో నాకు బెస్ట్గా పేరు వచ్చింది. బెస్ట్ అన్నిట్లో బెస్ట్ కృష్ణవంశీ గారు ఆడిషన్. ఓకే. జగడం పడ్డది, చిన్న సినిమాలు చేస్తున్నా, పార్ట్ టైం జాబులు చేస్తున్నా, స్ట్రగుల్స్లో ఉన్నా. ఉత్తేజ్ గారు మా ఇన్స్టిట్యూట్, మా దీక్షితులు గారు కొడుకులాగా ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చేటోడు ఉత్తేజ్ అన్న. తర్వాత ఇట్లా నేను చేస్తూ జగడం పడ్డది ఇవన్నీ చేస్తున్న టైంలో వీడు బాగా చేస్తాడని కృష్ణవంశీ మహాత్మా ఆడిషన్ జరుగుతుంది. కృష్ణవంశీ గారికి ఆ రోజు అంతా ఆఫీస్లో ఉన్న ఆయనకు రికమెండేషన్లు ఇష్టం ఉండవు. ఆయనకు రికమెండేషన్లు అస్సలు ఇష్టం ఉండవు. ఆ రోజంతా ఆఫీస్లో ఉన్న పరచూరి గారు కృష్ణవంశీ గారు లోపల సిట్టింగ్ మధ్యలో ఎప్పుడో వచ్చిర్రు మాట్లాడదామంటే కుదరలే. లాస్ట్కి వెళ్ళిపోయే టైంలో నేను వెయిటింగ్, ఉత్తేజ్ వచ్చి వంశీ వీడు తాగుబోతు రమేష్ అని బాగా చేస్తారంటే నేను ఇంకా రెడీ ఉన్నా. ఇంకా యాక్షన్ అంటే ఈ లెవెల్లో ఉన్నా. చూద్దాం లేరా అని వెళ్ళిపోయాడు. అమ్మ నాకు భలే కోపం వచ్చింది. అమ్మ అసలు ఆడిషన్ అడిగితే మాత్రం అసలు చంపేద్దు అనే ఫీలింగ్. సరే అని ఉత్తేజాన్ని ఏమన్నా అంటే ఓకేరా మళ్ళీ ఎప్పుడన్నా ఆడిషన్ ఉన్నప్పుడు ధనరాజ్ అని నాతో ఇన్స్టిట్యూట్లో మాకు ఫ్యాకల్టీ టీచర్ ధనరాజ్ నా ఏజే, అతను అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్. మన ధనరాజ్ కూడా చూసుకుంటాడంటే సరే అని అప్పుడు ఎక్కడో అమీర్పేటలో అలా అమ్మవారి టెంపుల్ ఉంటుంది అమీర్పేటలో, అక్కడ ఎవరో ఫ్రెండ్స్తో వెళ్ళి షాపింగ్ ఏదో అక్కడికి వెళ్తే ఒక ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రావాలి మహాత్మా ఆఫీస్లో ఆడిషన్ జరుగుతుందంటే వెళ్ళిన. ఆడిషన్ దేని జరుగుతుందా? ఆర్టిస్టుల కోసం ఆడిషన్ జరగట్లేదు. జగన్ అన్నది గాంధీ క్యారెక్టర్ కదా, ఒక సాంగ్ ఉంటుంది ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అని. ఇప్పుడు శ్యామ్ ఉన్నాడు కదా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కాసర్ల శ్యాము వాళ్ళ టీముని పెట్టుకొని గిజ్జలు కట్టుకొని ఆడిషన్ కృష్ణవంశీ గారు చూస్తారు. వాళ్ళ ఆడిషన్ అయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ధనరాజ్ లోపల పిలిస్తే వంశీ గారు నువ్వేంటారు ఇక్కడ అన్నాడు. అంటే ఆయనకు తెలుసు ఉత్తేజ్ పంపించిండని. ధనరాజ్ అంటే సరే అదే ఒకసారి చూస్తాడంటే అంటే అంతకుముందు కాజా అని అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళంతా నాకు కృష్ణవంశీ గారు కలవక ముందు వీడియో తీస్తారు కదా చూపెట్టడానికి. తాగుబోతు యాక్టింగ్ చేస్తే వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఒక క్యారెక్టర్ ఉంది, ఎవరి పేరో రాసుకున్నారు, డేట్లు ఇచ్చిర్రు. ఇప్పుడు సరే చెయ్యి అన్నాడు అంతే. అసలు చేసి పడేస్తే అమ్మ ఎవరు అనేది నీ ఏజ్ ఎంత ఉంటుందిరా అన్నాడు. సార్ ఇది పరిస్థితి అంటే ఓకే బయట ఉండరా అన్నాడు. కట్ చేస్తే 30 రోజులు డేట్లు ఇచ్చారు. అట్లా మహాత్మా పడ్డది. మహాత్మలో ప్రతిరోజు ఎవరు సెట్కి వచ్చినా రవితేజ గారు వస్తే ఆయన విలువ తాగుబోతు రమేష్ వీడు తాగుబోతు యాక్టింగ్ అదిరిపోతుంది. శ్రీకాంత్ గారికి ఫస్ట్ ఇంట్రడక్షన్ తాగుబోతు. బ్రహ్మానందం గారు నాకు కనెక్ట్ అయింది అక్కడ. 25-26 రోజుల తర్వాత బ్రహ్మానందం గారితో ఒక సీన్ ఉంటుంది, ఆయన కాంబినేషన్ చేయాలి. అంతకుముందు నన్ను అందరూ బ్రహ్మానందం గారితో బాగుండాలి, అసలు ఆయన కొత్త వాళ్ళని అసలు ఓవర్వాడి దగ్గర రానియాడు ఇవన్నీ చెప్పి భయపెట్టించారు. అయినా కూడా నా పట్టు తాగుబోతు కదా, కానీ బాగా చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తే ఒకటి ఉంది. కట్ చేస్తే నేను రెడీ అయినా, బ్రహ్మానందం గారు దిగిండు, జబ్ షాట్లు పడుతున్నా అంటే నా ఫీలింగ్. నేను వెయిటింగ్. కట్ చేస్తే కృష్ణవంశీ గారు డాడీ అంటారు బ్రహ్మానందం గారు అప్పుడప్పుడు. డాడీ ఇగో వీడు తాగుబోతు రమేష్ అని, వీడు ఒక తెలుగు ఇండస్ట్రీని 10 సంవత్సరాలు వెళ్తాడు అన్నాడు అప్పుడే ఆయన. అంటే ఎంత నమ్మకం చూడు. అంటే బ్రహ్మానందం గారు తెలియనప్పుడు ఆయన స్టార్ కదా, అవునా వంశీ అని సపరేట్ ఉన్నాడు. కట్ చేస్తే ఆ సీన్లో శ్రీకాంత్ను కొడతాడు. శ్రీకాంత్ అని తెలియదు. కొడితే అప్పుడు మా దాసనే కొడతావరా అని 2 అడుగులు వేసిన అంతే. ఆపిండు బ్రహ్మానందం గారు. ఆపే బాబు ఒరి నీ అమ్మ ఎప్పుడు వంశీ లంజ కొడుకు అసలు చేయరా అప్పుడు అంటే బ్రహ్మానందం గారు కృష్ణవంశీ గారు చెప్తే ఏమనుకుంటాడు, ఆయన పెద్ద స్టారు, ఎవడో కొత్తోడు వచ్చి ఇప్పుడు అంటే ఎవరికైనా ఎట్లుంటుంది. అలాంటిది అలా 2 అడుగులు వేసి డైలాగ్ చెప్తే ఆపి అమ్మ ఎప్పుడు వంశీ టారా చేయంటే అప్పుడు తాగుతూ యాక్టింగ్ చేస్తే నీ అమ్మ ఏ ఊర్రా అనేది అని. ఆ రోజు నుంచి బ్రహ్మానందం గారు ఇప్పటికి మొన్న అమెరికాకి వెళ్ళిన బ్రహ్మానందం గారితో నా లైఫ్లో ది బెస్ట్ ట్రిప్ అది. అంటే ఆడిషన్కు అంత ప్రియారిటీ ఉండే అప్పుడు.
ఈ జనరేషన్ ఆడిషన్లు మారిపోయినాయి కదా, అంటే యూట్యూబ్లో స్కిట్లు చేసి రావచ్చు, జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఉంది ఇప్పుడు, అప్పుడు మాకు అది లేదు కదా, అవును. ఇప్పుడు ఈజీ అయిపోయింది. అప్పుడు ఒక ఆడిషన్ అసలు ఒక ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యి ఓకే అంటే ఇంట్లో అన్నలకు ఫోన్ చేసి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఎట్లుంటుంది అంటే పిచ్చిగా ఊరుకు యాక్టర్ అవుతా అని చెప్పొచ్చి సెలెక్ట్ అవ్వడమే గొప్ప విషయం అప్పుడు వాస్తవానికి. అట్లా ఇప్పుడు అప్పుడు చేసిన ఆడిషన్స్లో ద బెస్ట్ అంటే ఇప్పుడు ఈ తాగుబోతు రొటీన్ కాకుండా అదర్ దెన్ ఈ తాగుబోతు ఏదన్నా చేసినవి గుర్తున్నాయి ఉన్నాయా? అప్లాజ్ చాలా చేశాను కానీ అంత గుర్తులేదు, అంటే దీనికే ఎక్కువ మార్కులు ఇచ్చేటోళ్ళు కాబట్టి దాన్నే ఎక్కువ గ్రిప్గా పట్టుకొని పర్ఫార్మెన్స్ చేసేటోళ్ళు. ఇప్పుడు తాగుబోతు రమేష్ అంటే తాగుబోతు క్యారెక్టర్లే కాకుండా ఇంకా ఇది కూడా చేయగలడు అని చెప్పడానికి ఏదైనా ఒక చిన్న బిట్ చేయగలవా నా కోసం? అంటే బేసికల్గా ఈ రియల్ లైఫ్ అబ్జర్వేషన్ ఉంటుంది కదా, అందులో మెంటల్ హ్యాండిక్యాప్డ్ అంటే జనరల్గా అవి చేయొద్దు, ఓకే, అలాంటి క్యారెక్టర్లు కూడా చాలా తక్కువ మంది రాయరు అసలు యాక్చువల్లీ. అదొకటి నేను అబ్జర్వేషన్ చేసిన బాగా చేస్తాను నా ఫీలింగ్. ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేస్తే ఓకే తమ్ముడు ఇది ఇక్కడ చేసిన వాడిని ఎక్కడ చేయకు అనేటోళ్ళు. ఓకే, అంటే ఏంటి అంటే అట్లా చేయొద్దు, మెంటల్ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ ఇంట్లో కూర్చొని పిచ్చోడిగా ఉంటారు కదా, చేయొద్దని. చేయొద్దు ఎందుకు తమ్ముడు ఇవి అంటే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ నువ్వేమైనా ఎవరు అన్నారు నువ్వేమైనా ప్రకాశ్ రాజు అన్న ఇప్పుడు యాక్టింగ్ చేసి నీకు ఎవడో క్యారెక్టర్ రాసి నీకు నేషనల్ అవార్డు వస్తుందా? నవ్వి అండి అంటారు వాళ్ళు, చిరాకులో ఉంటారు పాపం అసోసియేట్ డైరెక్టర్లు అట్లా. అంటే ఓకే, అదే ఒక ఎమోషన్ అదర్ ఎమోషన్ తెలియాలి అంటే తాగుబోతురం అనేది ఎలా అది అట్లా చెప్తే రాదన్న, ఒక క్యారెక్టర్ ఇస్తున్నాయి. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ ఏంటంటే ఈ దళము వెంకట ఇది ఏమో గుర్రం ఎగురు వచ్చి ఇట్లా చాలా క్యారెక్టర్లు చేసిన. ఈ మధ్య ఒక సినిమా చేసిన అన్న, అది నాకు బాగా నమ్మకం. రాజుగారు అబ్బాయి రావుగారు అమ్మాయి అనో సినిమా చేసిన. అందులో ఫస్ట్ టైం చాలా అంటే ఆంధ్ర లాంటి క్యారెక్టరు చాలా కొత్తగా ఉంటుంది. అంటే హీరోయిన్ వల్ల ఒక క్యారెక్టర్ నలిగే క్యారెక్టర్, అంటే ఒక బ్రహ్మానందం గారు సపోజ్ సెకండ్ హాఫ్ వచ్చి బ్రహ్మానందం గారు క్యారెక్టర్ నిలబెడితే ఎట్లుంటుంది అట్లుంటుంది. అది చెప్తే రాదన్న. ఇప్పుడు కొన్ని ఆడిషన్ చేయడానికి ఉంటాయి, కొన్ని క్యారెక్టరు డైరెక్టర్ చెప్పి ఆన్ స్పాట్లో చేసే పర్ఫార్మెన్స్ వేరన్న. స్టేజ్కి మిమిక్రీకి యాక్టింగ్కి మూడిటికి సంబంధం ఉండదన్న. ఎందుకంటే కోట శ్రీనివాస్ లాంటి గొప్ప నటుడు స్టేజ్ నుంచి వచ్చారు, ఇది నాటకాల నుంచి. మరి నాటకాల్లో కోటగారి కంటే గొప్ప నటులు ఉన్నారు, సినిమాలో ఫీల్ అయ్యారు. అంటే ఎందుకంటే చేయడానికి మామూలుగా మనం చేయడానికి స్క్రిప్ట్కు క్యారెక్టర్కు చాలా వేరియేషన్స్ ఉంటుంది. అట్లా ఏమో మరి నేను అట్లా చెప్పలేకపోతున్నా. మరి అదేమన్నా చేయగలవు ఇప్పుడు మెంటల్ హ్యాండిక్యాప్? అది చేయొచ్చు, 100% చేస్తాం. అది ఒక చిన్న టైం తీసుకొని గ్యాప్ తీసుకొని వాటర్ ఉంటుంది. గ్యాప్ కావాలంటే తీసుకున్నాం. రైట్, ఓకే. మన ప్రేక్షకుల కోసం ఒక చిన్న పర్ఫార్మెన్స్. అంటే ఇలా ఉంటుంది, చాలా ఇన్డెప్త్. అది గుడ్, బాగుంది. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఒక టిష్ ఇస్తారా అంటే వాని ఇంటెన్స్ ఏంటంటే మెంటల్ హ్యాండిక్యాప్లు అది ఏమో పుణ్యాలు పాపాలు చేసుకుంటూ పుడతారా పుణ్యాలు చేసుకుంటూ పుడతారా తెలియదు. కానీ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళని ఒక రూమ్లో బంధిస్తారు, ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే ఎక్కడో హాల్లో వదిలేస్తారు, కట్టేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎవ్వరు కనిపించరు కదా, కనిపించినంతసేపు ఒక మైండ్లో ఉంటారు. ఎవరన్నా పాస్ అయినారు అనుకో అప్పుడు ఖుషి అవుతాడు, అనేలోపు వెళ్ళిపోతే వీడి ఇంటెన్స్ బాధ ఎమోషనల్ అన్నీ కలిపి ఉంటాయి. అంటే ఒక లోకంలో ఉంటాడు, ఆడు జీవితాంతం అట్లుంటాడు. ఇంకోటి ఏంటంటే నేను సూపర్వేర్ చేసినప్పుడు సదానందం అని ఒక డ్రైవర్ వాళ్ళ తమ్ముడు ఉండే. మెంటల్ హ్యాండిక్యాప్డ్లో కొందరు మాట్లాడతారు, బాగుంటారు, చూడనికి చాలా బాగుంటారు.
వాళ్ళు మాట్లాడితే అయ్యో ఆడ మెంటల్ హ్యాండిక్యాప్డ్ అని తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, సది నా పేరు, వచ్చి నేనేదో పని చేసుకుంటున్నా, మీ సదన్న లేడా, ఎప్పుడు వస్తాడు, మీ ఇంట్లో ఎవరు ఉన్నారు అని అంటుండు. నేను నీకు మెంటల్ అంటే కొంచెం మెంటలీ అని తెలియదు, నేను బాగానే ఉంటా, నేను మాట్లాడుతా అంటే తెలుస్తుంది, అడుగుతుండు. డాడీ సదన్ లేడా, ఇంట్లో ఉన్నాడా? సాధారణ పడుకున్నాడు. మీరెవరు? అన్న వచ్చిండని చెప్పు. అన్న ఏ అన్న? మా అన్న పడుకున్నాడు, అమ్మ పడుకున్నది. లేపురా. మీరెవరు? లేపు. లేపన్న. లేపుతా. ఎందుకు లేపాలి? మా అన్న సాధారణ ఫ్రెండా నువ్వు? లారీ నడుపుతావా, బస్సు నడుపుతావా? లారీలు ఉన్నాయిరా, నాకే ఉన్నాయి లారీలు. లారీలు ఉన్నాయా? మరి మా అన్న ఎప్పుడు చెప్పలే, ఉండు లేపుతా. అన్నం తిన్నావా? తిన్నా. అన్నం తింటావా? తిన్నా. పప్పు చేసింది తిన్నా. అవ్వ పప్పు చేసింది తింటావా? తిన్నా. నేను మీ అవ్వ ఉన్నదా నీకు అన్నం పెడతాదా? ఇక్కడే ఉండేటి ఓకు తీసుకొస్తా. ఇలా ఉంటుంది. అంటే 2 వేరియేషన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఎవడో ఆర్ట్ ఫిలిం అంటే ఆర్ట్ సినిమా లేకపోతే కమర్షియల్ సినిమాలు ఇలాంటి క్యారెక్టర్లు పెట్టి రాసే అంత రైటింగ్స్ గొప్ప కథలు లేవు కదా ఇప్పుడు. అదే